పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయుండుడి. దాని ఇంగ్లీష్లో పదం రాయబడి ఉంటుంది చూడండి, అబోవ్ ఆల్ లవ్ ఈచ్ అదర్ డీప్లీ. ఈ మాటను కానీ ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా, మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇంగ్లీష్లో లవ్ అనే పదం ఉంది, లస్ట్ అనే పదం ఉంది. లవ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే an instant feeling of a deep affection, ఆప్యాయత యొక్క తీవ్రమైన అనుభూతి. అలాగే లస్ట్కి మీనింగ్ ఏంటి తెలుసా, ఎ సెక్సువల్ డిజైర్. అర్థం చెప్పాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఒక అమ్మాయికో అబ్బాయికో ఐ లవ్ యూ అని చెప్తున్నప్పుడు ఈ లస్ట్కి సంబంధించిన ఫీలింగ్స్ లేకుండా చెప్పగలుగుతున్నారా? మరి అలాంటప్పుడు మీరు చూపించేది లవ్వా లస్టా? మరి లవ్ అంటే ఏంటి, అది ఎవరి మీద ఉంటుంది? నేను చెప్పనా, చిన్నప్పటి నుంచి మీకోసమని మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు చూస్తారా తల్లిదండ్రులు, అది ప్రేమ. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మీ బ్రదరో సిస్టరో నీకేం భయలేదురా నేను ఉన్నాను, నీకు ఏదున్నా ఏ బాధ ఉన్నా ఏ శ్రమ ఉన్నా ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్తారే, అది ప్రేమ. ఇంట్లో కూడా షేర్ చేసుకోలేని విషయాలన్నీ తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ దగ్గర షేర్ చేసుకుంటామే, అది ప్రేమ. ఏ రోజైనా మిమ్మల్ని కేర్ చేస్తూ మిమ్మల్ని పట్టించుకునే అమ్మా నాన్నలకు కానీ బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఏ రోజైనా ఐ లవ్ యూ అని చెప్పారా? నా మీద నువ్వు చూపిస్తున్న నీ కేరింగ్కి థ్యాంక్ యూ అని ఎప్పుడని చెప్పారా? లేదు. ఫోన్లో మాత్రం రోజుకోసారి ఐ లవ్ యూ ఐ లవ్ యూ. నేను చెప్తున్నాను, మీరు లస్ట్కి సంబంధించిన విషయాలు మైండ్లో పెట్టుకొని ఎవరికైతే మీరు పదే పదే ఐ లవ్ యూ అని చెప్తున్నారో వాళ్ళ రిలేషన్ మీకు దూరం అయిపోద్దేమో. కానీ అంతే ప్రేమ, అంతే ఎఫెక్షన్ మీరు ఒక ఫ్రెండ్ మీదో మీకున్న బ్రదర్ మీదో మీకున్న తల్లిదండ్రుల మీద చూపిస్తే ఆ రిలేషన్ ఎండ్ అవ్వకుండా, బ్రేకప్ అనేది లేకుండా కొనసాగుతుంది. కాబట్టి మీరు ఎంతసేపు లోకానుసారం ఉండద్దు. లోకానుసారం అంటే ప్రేమ అంటే ఇదే, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి సంబంధించిన రిలేషన్ ప్రేమ అంటుంది. కానీ బైబిల్ అంటుంది ఏంటో తెలుసా, ఒక డీప్ ఎఫెక్షన్. అది ఎవరి మీద ఉన్నా అది ప్రేమే. ఒకవేళ మీరు దేవుల్లో ఉండాలి, నేను క్రిస్టియన్గా ఉండాలి అని అనుకుంటే మీరు బైబిల్ పరంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. లేదు నేను లోకానుసారంగానే ఆలోచిస్తానంటే లోకానుసారం వెళ్ళిపోండి. బైబిల్కి మీకు కనెక్షన్ లేదు. దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తేనే తప్ప నువ్వు పరలోకానికి రాలేవంటున్నాడు. అంటే నిన్ను నువ్వు ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటావో, నీ అవసరాలు నువ్వు ఎలాగైతే తీర్చుకుంటావో, అలాగే ఎదుటివాడిని ప్రేమిస్తూ ఎదుటివాడి మీద ఎఫెక్షన్ చూపిస్తే అప్పుడే నీకు పరలోకం అంటున్నాడు. లేదు నేను లోకానుసారమే ఉంటా, బైబిల్ని ఫాలో అవ్వను అని అనుకుంటే మీరు పరలోకం రావాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? అక్కడికి వెళ్ళిపోవచ్చు.